ఇక్కడ శీల నిర్మాణం అంటే ఏంటో కూడా మనకి మళ్ళీ చెప్తున్నారు. ఆ శీల నిర్మాణం అంటే వ్యక్తిత్వ వికాసము. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మెటీరియల్ అంటే ప్రాపంచిక ధర్మము, రెండోది స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక ధర్మం. మెటీరియల్ అనగా అది మన సర్వైవల్ కంటే మన బతుకు తెరికి సంతోషంగా శాంతితో బతకడానికి చాలా అవసరమైందనమాట. ఆధ్యాత్మికత అంటే పర్ఫెక్షన్ అనే పరిపూర్ణత వైపుగా వెళ్ళడానికి జీవిత గమ్యాన్ని తెలుసుకోవడం, దాని పట్ల ధ్యాస ఉంచడం, దానాలు ఇంట్రాస్పెక్షన్ లాంటివి చేస్తూ పరిపూర్ణత వైపుగా ప్రయాణం చేయడమే ఆధ్యాత్మికత. ఈ రెండే శీల నిర్మాణం అన్నమాట, పర్సనాలిటీ డెవలప్మెంట్. పైన చెప్పిన ఐదింటిని ఆచరించడం వల్ల ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తూ, మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మనసుని స్ట్రీమ్లైన్ చేసుకోవడమే ఆధ్యాత్మిక ఉన్నతికి చాలా అవసరం. అంటే రెండవది స్పిరిచువల్, ఒకటి మెటీరియల్ అని చెప్పారు కదా, ప్రాపంచికమని. ఈ స్పిరిచువల్ అంటే ఏంటి? ఆధ్యాత్మికత పెంచుకోవడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మనసుని క్రమబద్ధీకరణ చేయడం, స్ట్రీమ్లైన్ అంటే ఇదే ఆధ్యాత్మిక ఉన్నతికి చాలా అవసరం అన్నమాట. మళ్ళీ ఇక్కడ స్ట్రీమ్లైన్ ఆఫ్ మైండ్ అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసుకుని దానికి జవాబుగా చెప్తున్నారు. మనలో ఉన్న అనేక పాపపు ముద్రలు తొలగించుకొనుట అంటే, ఈ పాప ముద్ర ఏ రూపంలో ఉంటాయంటే, సంచిత కర్మల వల్ల, ప్రారంభ కర్మల వల్ల కొన్ని సిన్ ఇంప్రింట్స్ ఏర్పడతాయి. ఇవి పర్ఫెక్షన్ అనబడే ముక్తికి వెళ్ళడానికి అడ్డంకులుగా ఉంటాయి. ఆ పరిణామ క్రమంలో మానవుడు ఏ రకంగా ఆవిర్భవించాడో తెలుసుకుని ప్రవర్తించాలి. ఆ సత్యాల్ని తెలుసుకున్నప్పుడు ఏ మానవుడు కూడా దారుణమైన కార్యక్రమాలు చేయడం లాంటి పనులు చేయలేడు. అసలు మానవుడు ఎలా తయారయ్యాడో తెలుసుకుంటే, ఆ విత్తనం పశువుల నుండి వచ్చిందని తెలుసుకోవాలి. పశువుల స్వభావం ఏమిటి అని అడుగుతున్నారు. ఒక ప్రాణిని చంపి ఆహారంగా తీసుకోవడం, లేదా వాటి స్వతంత్రాన్ని హరించడం అన్నమాట. దాన్ని చంపడం వల్ల వాటి శరీర కండరాల్ని దొంగతనంగా గ్రహించుట అనేది కూడా ఒక పాపమే. ఆ ప్రాణిని నొప్పించుట అంటే చంపుట, ఇవన్నీ కూడా పాపపు ముద్దల వల్లే ఏర్పడతాయి. ఇవే మన పర్ఫెక్షన్కి అడ్డుగా ఉంటాయి. వీటిని తొలగించుకునే ప్రయత్నం చేయడమే స్ట్రీమ్ లైన్ ఆఫ్ మైండ్ అన్నమాట. మనసుని ఒక క్రమబద్ధీకరణలోకి తెచ్చుకోవడం అవుతుంది. ఇటువంటి 5 రకాలుగా చెప్పారు కదా, ఒక ప్రాణి చంపడం కానీ, దాని స్వతంత్రాన్ని హరించడం కానీ, దాన్ని హింసించడం కానీ, దాన్ని కండరాలని ఆహారంగా తీసుకోవడం దొంగతనం కింద వస్తుంది, నొప్పించడం. ఇటువంటి 4-5 రకాలైన పాపాలన్నీ కూడా మానవుడు అసలు ఎందుకు చేస్తున్నాడు అంటే, తెలియక చేస్తున్నవి ఇవన్నీ. ఏంటి మనం తెలియక అన్నది ఏంటి? ఇక్కడ మొదటి మానవుడికి ఇవన్నీ కూడా పరిణామ క్రమంలో లభించాయి. పశువుల నుంచి తర్వాత సృష్టి మొదలుకొని పరిణామ క్రమం జరిగినప్పుడు కొన్ని జంతువుల నుంచి, వృక్షాల నుంచి క్రిమికీటకాదులు, తర్వాత పాములు, బల్లులు లాంటివి ఏర్పడిన తర్వాత పశువులు ఏర్పడి, తర్వాత మనిషి ఏర్పడ్డాడు, మొదటి మనిషి. అది మన పరిణామ క్రమంలో చాలా మాటలు చెప్పుకున్నాము. అట్లా ఏర్పడినప్పుడు ఆ పశువులకు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మొదటిగా ఏర్పడిన మానవుడికి అంది అతనిలో ఉంటాయి. అవి సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న అన్ని జనరేషన్స్లోనూ కూడా మనము ఈ పాపాలని, అంటే ఇప్పుడు యానిమల్ ఒక యానిమల్ని చంపి ఆహారంగా తీసుకుంటుంది కదా, ఒక పాములే ఇంకో దాన్ని కాటేసి వాళ్ళని బాధ పెడుతుంది కదా, ఇటువంటివన్నీ కూడా ఆ మొదటి మానవుడికి అందుతో వస్తాయి. మొదటి మానవుడి నుంచి వాడి సంతానానికి తద్వారా మన వరకు కూడా అవన్నీ వ్యాపించి ఉన్నాయి. ఇవన్నీ ఉండబట్టి మనము ఈ కిల్లింగు అంటే చంపడము, స్టీలింగ్ అంటే దొంగతనం చేయడము, వాటి స్వతంత్రాన్ని హరించడం లాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు అంటే, మానవుడు ఆ పశువుల నుంచి ఆ లక్షణాలు మొదటి మానవుడికి అంది, మొదటి మానవుడి నుంచి చివరి మానవుడిగా మన వరకు కూడా వచ్చాయి. కాబట్టి ఈ రకంగా చేస్తున్నాం మనం. మనలో కొంతమంది అందరం కాదు. దీన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటున్నారు మహర్షి గారు.
ఈ స్వభావాలు మానవులు కొందరిలో మనం సహజంగా చూస్తూనే ఉంటాము. ఇవి జంతువులు నుంచి మనకి లభించే సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట. జంతువు ఒక జంతువుని చంపి ఆహారం తయారు చేసుకోవడం అన్నది దానికి అది తప్పు కాదు, పాపం కాదు. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో జంతువులు వాటంతట ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి, సమర్థత భగవంతుడు వాటికి ఏర్పాట్లు చేయలేదు. మానవుడు పంటలు పండించి తన ఆహారాన్ని తను తీసుకోగలడు కాబట్టి ఇటువంటి కృత్యాలు మానవుడికి పాపపు ముద్రలే. ఈ పాపపు ముద్రలు ఇవే కాకుండా సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు అనే తాలూకు కొన్ని చెడు ముద్రలు కూడా తరచుగా మన ఆలోచన ద్వారా వ్యక్తీకరణ జరిగి ఆచరణలోకి వస్తూ ఉంటాయి. తిరిగి అవే పాపాలు చేస్తూ ఉంటాం అన్నమాట. మళ్ళీ అవి ముద్రలల్లే ఉంటాయి. ఆ ముద్రలు మళ్ళీ వ్యక్తీకరణకు వస్తాయి. వ్యక్తీకరణ వచ్చినప్పుడు దాన్ని ఆచరించడం వల్ల మళ్ళీ అది అంటే ఈ రకంగా ఇందాక చెప్పిన 5 రకాల పాపాలు అన్నమాట. అవి రిపీటెడ్గా మళ్ళీ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ముద్రలు, మళ్ళీ చెడు ముద్రలు, మళ్ళీ చిన్న ఇంప్రింట్స్, ఇవి ఇంకా తొలగవు అన్నమాట. కానీ ఇవన్నీ తొలగితే కానీ మానవ జీవితానికి ముక్తి మోక్షం ఉండదు. ఇవి తొలగాలి, పాప ముద్రలనే తొలగాలి. ఈ పాప ముద్రలు మానవుడిలో ఉండబట్టే సహజంగా వచ్చే అనారోగ్యాలు కానీ, ఇబ్బందులు కానీ, సరిగ్గా లేని పరిస్థితులు కానీ, యాక్సిడెంట్లు అనే ప్రమాదాలు కానీ ఈ సిన్ ఇంప్రింట్స్ వల్లే వస్తున్నాయి. వాటి వల్లే మనకి ఇన్ని నష్టాలు కలుగుతాయి. మనకి అనారోగ్యం వస్తే ఏదో వైద్యం చేయించుకోవాలనుకుంటాం, యాక్సిడెంట్ అయితే అయ్యో అనుకుంటాం. ఇవన్నీ కూడా జన్మత పరిణామ క్రమంలో పరంపరగా వచ్చినటువంటి కొన్ని సిన్ ఇంప్రింట్స్ వల్లే ఇలా మనం మనసు ద్వారా, మైండ్ ద్వారా వ్యక్తీకరణ జరిగి అనుభవిస్తున్నాము అనే సంగతి మనకి తెలియక చేస్తూ ఉంటాము. దీన్ని కదా ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నారు. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ మానాలి. దానికి ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఇబ్బంది పెట్టడం, ఎదుటి వాళ్ళని హత్యలు చేయడం, దొంగతనాలు చేయడం లాంటివి అనమాట. ఇది ఎలా మానాలి అంటే ధ్యానాలు అదిగా ఉన్న ఇంట్రాస్పెక్షన్ లాంటివి ఇంకా అనేక ఆధ్యాత్మిక సాధనలు ఉన్నాయి. వీటిని ఆచరించడం వల్ల ఈ పాపాలను తొలగించుకునే అవకాశాలు తప్పకుండా ఏర్పడతాయి. దీన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. క్రమక్రమంగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా వస్తుందంటే మొట్టమొదటిగా మనకి చెప్పినటువంటి ఈ రిట్రీట్స్ అటెండ్ అవ్వడం వల్ల. రిట్రీట్స్ అనే ఆధ్యాత్మిక సమావేశాలకి సంవత్సరానికి ఒకసారైనా అటెండ్ అవుతూ ఉంటే మనకి ఈ శిల నిర్మాణం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా కొంత నాలెడ్జ్ మనం ఉండే ఈ సమావేశాలకు వస్తున్నాము. అందరూ మాస్టర్స్ అయిన వాళ్ళే ఉంటారు. ఇక్కడికి వచ్చి బాగా లోతుల్లోకి వెళ్ళి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నత దశకు తీసుకొచ్చి ఉన్నత దశను సంపాదించుకోవడం కోసమే ఈ రిట్రీట్స్. చివరిగా రిట్రీట్స్ వల్ల కొన్ని లాభాలు వ్యక్తీకరణ చెప్తున్నారు. లాభాలు ఏంటంటే అసలు రిట్రీట్స్ అంటే ఏంటి, స్పిరిచువల్ రిట్రీట్స్ అంటే ఏంటి, ఇదే ఉపన్యాసం అదే కదా. భక్తి సమ్మేళనాలు అంటారు వీటిని. మన స్వభావాన్ని సన్మార్గానికి తీసుకువెళ్తాయి ఇవి. అది ఒకటి. స్వభావం సన్మార్గానికి తీసుకెళ్ళడం అంటే ఏంటంటే దాదాపుగా ఇక్కడ మహర్షి గారు మనకి ఇంతవరకు తెలియజేసిన ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంది కదా. వీరి ఉపన్యాసం విని ఎవరైనా మాంసాహారం అన్నది జీవహింస, ప్రాణిని వల్ల చంపి 5 రకాలైన పాపాలు మూటగట్టుకుంటున్నాము. ఆ సిన్స్ అనుభవిస్తూనే జీవితంలో అనేక కష్ట నష్టాలు, దుఃఖాలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, అనారోగ్యాలు పొందుతున్నామన్న సత్యాన్ని గ్రహించి మంచి సంకల్పం తీసుకుని స్వభావాన్ని సన్మార్గానికి తీసుకువెళ్ళడమే ఈ రిట్రీట్స్ యొక్క మొదటి ఫలితంగా బెనిఫిట్గా తెలియజేస్తున్నారు. రెండోది ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్న అభిప్రాయాలు మరో వ్యక్తితో పంచుకునే అవకాశము ఈ ఆధ్యాత్మిక సమావేశాలు అనబడే రిట్రీట్స్ వల్ల ఏర్పడుతుంది. మూడోది సంవత్సరానికి ఒకసారి అందరూ ఈ రకంగా ఆధ్యాత్మిక సమావేశాలు అనబడే రిట్రీట్స్కి అటెండ్ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన జీవన సరళి అంటే మన లైఫ్ స్టైలు చక్కగా మారి మంచిగా అధ్యయనం చేయడం ఒక అవకాశాలు ఏర్పడతాయి. లైఫ్ స్టైల్ అనబడేది ఏంటి, ఏమి లేదు. అది ఒక టైంకి ఆహారం తీసుకోవడం, ఒక టైంకి నిద్రపోవడం, ఒక టైం ప్రకారం మెడిటేషన్స్ చేసుకోవడం,
ఆధ్యాత్మిక సాధన చేయడం. ఒక టైం ఉండాలి దేనిగా లంచ్ కానీ, టీ కానీ, రెస్ట్ కానీ, ఏదైనా కూడా టైం టు టైము మెయింటైన్ చేసుకుంటూ ఒక పరిమితి పద్ధతి పాటిస్తూ ఆహార నియమాల్లో కానీ, నిద్రలో కానీ, మైథునంలో కానీ, థాట్ అనబడే ఆలోచనలో కానీ, పని అందులో కానీ ఒకలాంటి పరిమితి పద్ధతి పాటిస్తూ ఉండడమే పద్ధతి ప్రకారం లైఫ్ స్టైల్ అనమాట. అది ఈ లైఫ్ స్టైల్ అన్నది ఈ ఆధ్యాత్మిక రిట్రీట్స్ వచ్చి ఇక్కడ 2 రోజులు 3 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మెడిటేషన్స్ కరెక్ట్గా ఒక టైంకే చేయిస్తారు, భోజనం కరెక్ట్గా ఒక టైంకే ఇస్తారు, టీ ఒక టైంకే ఇస్తారు. అట్లాగే ప్రతిదీ కూడా ఒక టైం సాయంత్రం 7:30కి మళ్ళీ 5:30కి మళ్ళీ మెడిటేషన్, 7:30 అయ్యేసరికి పడుకోవడము, లైట్స్ ఆఫ్ చేసి మళ్ళీ పొద్దున్నే 4:30కి లేవడం, మళ్ళీ మెడిటేషన్కి వెళ్ళడం, కొన్ని ఆధ్యాత్మిక సాధనలు చేయడం, అన్నీ కూడా ఒక టైం ప్రకారం నేర్చుకోవడం లైఫ్ స్టైలు. ఇదంతా కూడా ఇక్కడ ఉన్న 2-3 రోజుల్లో మీరు అధ్యయనం చేయగలుగుతారు. ఇంటి దగ్గర ఇది మీకు సాధ్యపడకపోయినా ఇక్కడ నేర్చుకునే అవకాశం ఏర్పడతాయని చెప్తున్నారు. తర్వాత ఈ మెడిటేషన్స్ అనబడే ధ్యానాలు ఈ రిట్రీట్స్ జరిగిన 2-3 రోజుల్లో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తారు. అలా మెడిటేషన్స్ 3 సార్లు చేయడం వల్ల కూడా మన మైండ్ స్ట్రీమ్లైన్ అవుతుంది. అంటే మనసుని క్రమబద్ధీకరణ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. గ్రూప్తో చేస్తాం కాబట్టి ఇక్కడ 50-60 మంది కలిసి గ్రూప్తో చేస్తాం కాబట్టి చాలా మైండ్ స్ట్రెంగ్త్ సంపాదించుకుని లోతుల్లోకి వెళ్ళి జ్ఞానాన్ని అధ్యయనం చేయగల అవకాశము తప్పకుండా ఈ రిట్రీట్స్లో చేస్తున్న మెడిటేషన్స్ వల్ల, ధ్యానాల వల్ల సమకూరుతుంది అన్నమాట. తర్వాత ప్రశాంతమైన మనసు లభిస్తుంది, ఆధ్యాత్మిక ఉన్నతి కూడా లభిస్తుంది ఈ సమావేశాల వల్ల. మీరందరూ మాస్టర్సే కదా అంటున్నారు స్వామీజీ ఇక్కడ. మీరు మీ శిష్యులకి ఈ దీక్షలు ఇచ్చేటప్పుడు కానీ, యోగా నేర్పేటప్పుడు కానీ సమర్థవంతంగా అవి చేయగలిగే శక్తి అన్నది ఇటువంటి సమావేశాల వల్ల మీరు సంపాదించుకుంటారు అని. తర్వాతది మెంటల్ కాన్సెప్ట్స్ అంటే మీ పనులు కానీ మంచిగా నేర్చుకునే సదవకాశం ఏర్పడుతుంది. అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ యోగా అని కూడా అంటారు. ఇంటిగ్రేటెడ్ యోగా అంటే బాగా ఒత్తిడితో మీరు ఘనంగా నేర్చుకునే పద్ధతి అన్నమాట. మీ డీడ్స్ అంటే మీ పనితనం, మీరు చేసే పనులు కానీ ఒక క్రమపద్ధతిగా సవ్యంగా చేయగల సదవకాశాలు ఏర్పడమే ఇంటిగ్రేటెడ్ యోగా అనే ఈ రిట్రీట్స్ వల్ల మీరు నేర్చుకుంటారు. తర్వాత 3 సార్లుగా చేసే ధ్యానాల వల్ల, ధ్యానాలు ఒక క్రమ పద్ధతిలో చేయిస్తారు కదా ఇక్కడ ఇక్కడ 3 రోజులు. వీటి వల్ల మనోవేగ తరంగాలు బీటా దశ నుండి ఆల్ఫాకి, ఆల్ఫా నుంచి తీటాకి, తీటా నుంచి డెల్టా కూడా వెళ్ళే శక్తి సమర్థత ఏర్పడతాయి. తీటా లెవెల్ వల్ల పర్ఫెక్షన్ అనే ఒక పరిపూర్ణతకి చేరువల్ల శక్తి సమర్థత సంపాదించుకోగలుగుతాం. ఇటువంటి వాటి అన్నింటి కోసమే మనం ఇలా ఇయర్లీ వన్స్ ఇట్లా గ్యాదర్ అవుతున్నాము. ఇవే ఆధ్యాత్మిక సమావేశాలు, ఇవే రిట్రీట్స్. ముగింపులో ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మీ అందరూ ఈరోజు ఈ రిట్రీట్స్ 3 రోజులు జరిగిన ఈ సమావేశం వల్ల కొంత ఆధ్యాత్మిక ఉన్నతిని, విజ్ఞానాన్ని పెంపొందించుకోగలిగారు. అదేవిధంగా నేను కూడా మీ నుంచి కొంత సంగతులు అవి తెలుసుకోగలుగుతున్నాను. అదేంటంటే ఫీడ్బ్యాక్ అన్నమాట. ఫీడ్బ్యాక్ అంటే ఈ సమావేశాలకు వచ్చిన వాళ్ళు చివరిలో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కొన్ని మహర్షి గారిని అడుగుతూ ఉంటారు, ఆయన వాటికి జవాబులు చెప్తూ ఉంటారు. ఈ రకంగా వీళ్ళకి వచ్చిన సందేహాలని ఆయన వాక్కులతో తీర్చడం వల్ల నేను కూడా కొన్ని సంగతులు మీ నుంచి తెలుసుకుంటున్నాను అని తెలియజేస్తూ తన ఉపన్యాసాన్ని ఆయన ముగించారు. సుఖినో భవంతు.